పెట్టి వాడుకోవాలి, ఎలా ఇరికించాలి, ఒకవేళ రేపేమన్నా అయితే వాడు పోయినా పర్లేదు మనకేం కాకూడదు అనే తరహాలోనే వాడుకుంటాడు అనుకుంటా. అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడు కూడా అదే కనపడుతుంది నాకైతే. సో ఆయన నమ్మిలిన వాళ్ళందరూ జైలుకి వెళ్ళడమే, కేసుల్లో ఇరుక్కున్నారు, కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది వెళ్ళి వచ్చారు, కొంతమంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో ఇదే కదా పరిస్థితి. ఎందుకు ఈ నమ్మకం అనే పదాన్ని ఎందుకు వైసీపీలో ఉన్న వాళ్ళు ఇంకా నమ్ముతున్నారు? నమ్మకం అనే పదాన్నే ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకు అంటే నమ్మకం అనే పదంలో నమ్మకం ఉంది కాబట్టి. ఉందా? లే అక్కడ. నేను ఈ మధ్య కుబేరా అనే సినిమా చూశానండి. అయ్యే బాబోయ్, అదే కదా ఇప్పుడు. కుబేరా సినిమాలో ఒక 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు మనీ లాండరింగ్ చేయడానికి భిక్షగాళ్ల పేరుతో పాన్ కార్డులు క్రియేట్ చేసి, అకౌంట్స్ క్రియేట్ చేసి 50,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేస్తారండి. భిక్షగాళ్ల పేరుతో అకౌంట్స్ క్రియేట్ చేసి. సినిమా ప్రమోషన్ వద్దులే, చెప్పండి, లైట్ గా చెప్పండి. ఈ రోజు మీరు పత్రికల్లో వచ్చిన పేర్లు చూస్తే రాజస్థాన్ రాష్ట్రంలో నసీరాబాద్ అనే ఊర్లో బన్వర్లాల్ జైన్ అనే ఒక సాధారణ వ్యక్తికి ఆయన ఆధార్ కార్డు తీసుకొని 4 డిస్టిలరీ కంపెనీల్లో ఆయన్ని డైరెక్టర్ని చేశారు. అంటే సిట్ చేసిన విచారణలో దాదాపు ఒక 17 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేస్తే ఈ 17 సూట్ కేస్ కంపెనీలు లేదా డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లు ఎవరు అంటే, నేను ఇందాక చెప్పినట్టు కుబేరా సినిమాలో భిక్షగాలను వాడుకుంటే ఇక్కడ అత్యంత సాధారణమైన, మనం ఇంతకుముందు కూడా కొంతమందిని చూసాం, డ్రైవర్ల పేరుతో 100 కోట్ల ఆస్తులు, అవును, ఇట్లాంటి సందర్భాలు ఇంతకుముందు చూస్తాం. కాబట్టి వైఎస్ఆర్సిపి నాయకుల ఆర్గ్యుమెంట్ నేను గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఒక పాయింట్ వాళ్ళు అడిగేది ఏంటంటే, అసలు ఇందులో స్కామే లేదు, అదే కదా, ఇది ప్రభుత్వమే అమ్మింది కాబట్టి స్కామ్ ఒక కుంభకోణం జరగడానికి అవకాశం లేదు అంటారు. లేనప్పుడు ఇన్ని కంపెనీలు ఎలా వచ్చాయి? ఇంతమంది అనామకులు, సాధారణ ప్రజలు, వందల వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగిన కంపెనీలకి డైరెక్టర్లు ఎలా అయ్యారు? పైగా సిట్టు విచారణలో అడ్రస్లతో సహా ఈ నగదుకు సంబంధించి ఎక్కడ హోర్డింగ్ జరిగింది, వందల కోట్ల రూపాయలు ఎక్కడ పట్టుకు నిల్వ చేశారు, ఎక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేశారు, ఎన్నికల సమయంలో 8 కోట్లు ఎక్కడ పట్టుకున్నారు, వాటికి శివిరెడ్డికి సంబంధం ఏంటి? ఈ విషయాలన్నీ చూసిన తర్వాత, స్పష్టమైన సాక్ష్యాలు గమనించిన తర్వాత, ఇప్పుడు మీరు అడిగేది నమ్మకం గురించి. నమ్మకానికి సంబంధించి మానవ స్వభావం ఏంటంటే, నేను ఒక వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తి ఏం చేసినా, అంటే ఆ వ్యక్తి తప్పు చేశాడంటే నేను నమ్మను. నేను ఒక వ్యక్తిని వ్యతిరేకిస్తే ఆ వ్యక్తి మంచి చేసినా నాకు తప్పుగానే కనపడింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో, ఇందాక మీరు పేర్లు చెప్పారు, అధికారుల పేర్లు చెప్పారు, అనుచరులు, అలాగనే ఓట్లేసిన కార్యకర్తలు, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వేరు, జగన్మోహన్ రెడ్డి గారి చేతలు వేరు. అవును. ఈ కంపెనీలకు సంబంధించి టెక్నికల్ విషయాలన్నీ పక్కన పెడదాం. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు చెప్తున్నాయి, అన్ని సంస్థలు చెప్తున్నాయి, నగదు చెల్లింపులు తగ్గించి అన్ని డిజిటల్ పేమెంట్స్ నే పెంచండి అని చెప్తున్నారు. కానీ 2019, 2024 మనం ఏదైతే అత్యాధునిక యుగం అనుకుంటున్నామో, ప్రపంచం మొత్తం డిజిటల్ ఎకానమీ పరుగులెత్తుతుంటే, ఆ సమయంలో మనం ₹1 కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా ప్రతి పైసా నగదు రూపంలో తీసుకోవటానికి కారణం ఒకే ఒక కారణం, ఆ నగదు రూపంలో తీసుకున్న సొమ్ముని వాళ్ళ వ్యూహం ప్రకారం మళ్లించుకోవటానికే. ఇదంతా కూడా మామూలుగా చూస్తే వ్యాపారం లాగానే కనపడుద్ది. కానీ మాఫియా చేసే కార్యక్రమాలు చట్టబద్ధంగా, లీగల్గా అన్ని, ఇప్పుడు
ఇప్పుడు నేను చెప్పిన 17 డొల్ల కంపెనీలకు సంబంధించి కంపెనీ సెక్రటరీల సిఫారసులు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీల ఆడిటింగ్ రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 5 సంవత్సరాలు మద్యం ఇండెంట్కి సంబంధించి, మద్యం అకౌంటింగ్ సంబంధించి, ఆ అకౌంట్స్ ఆడిటింగ్ సంబంధించి పూర్తిగా ఆ రంగంలో నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ ను ఉపయోగించి చేసిన వేల కోట్ల రూపాయల కుంభకోణం అండి ఇది. మరి నిజమే. ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే ఎందుకు నమ్ముతున్నారు అంటే ఆ. ఒకటే కారణం. అదే 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 ఎందుకు నమ్ముతున్నారంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డ అవకతవకలు గాని, కుంభకోణాలు గాని, నేరాలు గాని వాళ్ళు నమ్మటానికి సిద్ధంగా లేకపోవటమే కారణం. అది ఓకే. రాజకీయాల్లో ఉండేవాళ్ళు ప్రతి వాళ్ళు అంటే నేను ఎవ్రీబడి 99.9% రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా 4 రూపాయలు సంపాదించుకుందామనే వస్తారు. ఎందుకంటే నవేడేస్ పాలిటిక్స్ ఈజ్ అ బిజినెస్, నో డౌట్, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ బిజినెస్ చేస్తున్న క్రమంలో కాస్త మంచి పేరు, కీర్తి, ఆ కీర్తి కండూతి కూడా ఉంటుంది. కీర్తి కనకం అంటారు కదా, మధ్యలో ఇంకోటి ఉంటుంది కానీ వద్దులే. కానీ ఈ కనకంతో పాటు కీర్తి కూడా సంపాదించుకోవాలనుకుని వస్తారు కొంతమంది. ఆ ప్రాసెస్ పాలిటిక్స్ ఇస్ నథింగ్ బట్ వెల్త్, వైన్ అండ్ విమెన్ అన్నారు. అదే అంట, కీర్తి కాంతం కనకం అంటారు. సో దీంట్లో అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చి ఈయన ట్రాప్లో పడుతున్నారా లేకపోతే ఏంటి అనేది తెలియదు. కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కాంటెంపరీ కదా. చంద్రబాబు నాయుడు గారి కాంటెంపరీగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చిన తర్వాత వివాదాలు ఎదుర్కొంటూ ఇప్పుడు కొడుకు జైలుకి వెళ్ళాడు. రేపు మాపు ఆయన కూడా రెడీగా ఉన్నట్టున్నాడు. మదనపల్లి ల్యాండ్స్, అటవీ భూముల స్కాము, ఇటువంటివి ఏ ఉన్నాయి. సో ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చినాక జైలుకి వెళ్ళే పరిస్థితి ఆయన కుటుంబం. పేర్ని నాని వాళ్ళ నాన్న పేర్ని కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి మంచి పేరుతో ఉన్న రాజకీయ కుటుంబం. ఇప్పుడు వాళ్ళది కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాక పేర్ని నాని గారు జైలుకి వెళ్ళే పరిస్థితి. వల్లభనేని వంశీ ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, జైలుకి వెళ్ళి వచ్చాడు, బెయిల్ మీద ఉన్నాడు. ఒక్కళ్ళు కాదు, కుప్పలుగా కాకాని గోవర్ధన్ రెడ్డి జైలుకి